హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మముడి సీరియల్ అయితే చెప్పుకుందామండి. ఈరోజు జరిగే ఎపిసోడ్ అయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారండి. ప్లీజ్ 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 అండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి. బ్రహ్మముడి సీరియల్లోకి వెళ్తే, కోమాలోకి వెళ్ళిన అపర్ణ, కావ్యపై విరుచుకుపడిన రాజ్, ఇంట్లో ఇంచి గెంటేయమన్న రుద్రాని. ఓకేనా? ఎపిసోడ్ అయితే దీంతో మాట్లాడుకుందాం. ఇంకా అపర్ణ భోజనం చేస్తూ టీవీ చూస్తుంటుంది. మరోవైపు ఆఫీస్లో నుంచి స్టోరేజ్ రూమ్ అతనికి దగ్గరికి వెళ్తుంది. మీరేనా నాకు కాల్ చేసింది అని కావ్య అడుగుతుంది. లేదని నేను ఎలా డైరెక్ట్ మీకు కాల్ చేయగలను అని అతను అంటాడు. ఇవాళ ఏదో బంగారము కొనడానికి అగ్రిమెంట్ కోసము ఎవరో వస్తారంట కదా అని కావ్య అడుగుతుంది. అలాంటిదేమీ లేదని అతను అంటాడు. రాహుల్ ఆఫీస్కు వచ్చాడా అని కావ్య అడుగుతుంది. లేదు, ఇవాళ రానన్నారు అని మేనేజర్ చెప్పాడని అతను అంటాడు. మరోవైపు రుద్రాని మార్చిన టాబ్లెట్స్ని అపర్ణ వేసుకుంటుంది. తనకు కాల్ వచ్చిన నెంబర్ను కావ్య కాల్ చేసి చూస్తుంది. కానీ అది పని చేయలేదు. అది ప్రాంక్ కాల్ అనుకుంటా అని స్టోర్ మేనేజర్ అంటాడు. దాంతో ఆలోచించిన కావ్య పక్కనే ఉన్న చెక్ చేస్తుంది ఫైల్స్. ఒకసారి నాతో రండి, ఆఫీస్లో చెక్ చేద్దామని మొబైల్ అక్కడే పెట్టి అతన్ని తీసుకెళ్తుంది. కావ్య మరోవైపు అపర్ణకు అత్యవస్థగా ఉంటుంది. కింద పడుతుంది. అతి కష్టంగా కావ్యను కాల్ చేస్తుంది. కింద పడి కూడా ఆమె టాబ్లెట్స్ వేసుకుంటుంది కదా అపర్ణ. కింద పడి కూడా ఆమె కాల్ చేస్తుంది. కానీ కావ్య లిఫ్ట్ చెయ్యదు. రాజుకు కాల్ చేస్తుంది. అపర్ణ అమ్మ కాల్ చేస్తుందంట అని కాల్ లిఫ్ట్ చేస్తాడు. రాజ్, నాకు ఏదోలా అయిపోతుంది, కూర్చోలేకపోతున్నా, త్వరగా రా అని అపర్ణ చెప్తుంది. ఏమైంది రాజ్, కంగారు పడుతున్నావు? రుద్రాని, రాహుల్ సంతోషిస్తారు. అపర్ణకు కాల్ చేయడమేంటి? అపర్ణ కాల్ చేయడమేంటి? కావ్య ఉంది కదా అని ఇంద్రాదేవి అంటుంది. అయ్యో తెలియదు, చూస్తుంటే అమ్మకు బీపీ ఎక్కువైనట్టుంది అని రాజ్ అంటారు. రాహులు రుద్రాని దొంగ ప్రేమ నటిస్తారు. నోరు మూసుకో, భయపడకు అంటూనే ఇంకా భయపడుతున్నావు అని రుద్రాని ఇంద్రాదేవి అంటుంది. దాంతో అంతా ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు కళ్యాణ్ తన కోసం ధన్యలక్ష్మి అన్నదానము చెయ్యడంతో సంతోషంగా ఉంటాడు. కళ్యాణ్ నీ వల్ల గుడికి వెళ్ళాం అని అప్పుకు థ్యాంక్స్ చెబుతాడు. మరోవైపు అంతా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తారు. అపర్ణ పడిపోయి ఉంటుంది. అంతా ఏమైందని కంగారు పడతారు. మమ్మీ ప్లాన్ సక్సెస్ అని రాహుల్ సంతోషంగా అంటాడు. సక్సెస్ అయ్యిందో తెలియాలంటే వదిన చచ్చిందో లేదో తెలియాలి కదా అని రుద్రాని అంటుంది. కారులో అపర్ణను తీసుకెళ్తారు. అప్పుడే ఇంటికి వస్తున్న కావ్య అది చూసిన కారును ఫాలో అవుతుంది. అపర్ణకు హాస్పిటల్లో చెక్ చేస్తుంటారు. ఏం కాదని రాజుకు సుభాష్ ధైర్యం చెబుతాడు. అంతా బాగానే ఉంటుంది, ధైర్యంగా ఉందిగా, ఇంతలోనే ఇలా ఎందుకు సీరియస్ అయ్యిందని ఇంద్రాదేవి అంటుంది. వదినకు ఇంత ప్రమాదం ఉంటే కావ్య ఎందుకు పక్కన లేదు, అసలు ఎక్కడికి వెళ్ళింది అని ప్రకాశం అంటాడు. ఇంతలో వచ్చిన కావ్య
అక్క ఏమయ్యింది, అత్తయ్యకు ఏమయ్యిందని అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళావు అని కోప్పడతాడు రాజు. కారణాలు ఏమైనా తర్వాత మాట్లాడుకుందాము, కావ్య అంత బాధ్యత లేని మనిషి కాదు అని సుభాష్ అడ్డుపడతాడు. బాధ్యత అసలు అది తెలిసిన మనిషి, తను ఆరోగ్యంతో ఉన్న మనిషిని అలా వదిలేసి వెళ్తుందా? మా అమ్మ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటావా? మా అమ్మకు ఏమైనా జరగాలి, చంపేస్తా నిన్ను అని రాజు కోపంగా ఇస్తాడు. దాంతో అంతా షాక్ అవుతారు. అనుకున్నట్లుగా జరుగుతుంది, సక్సెస్ అవుతుంది అని రుద్రాణి సంతోషిస్తుంది. బయటకు వచ్చిన డాక్టర్ని ఎలా ఉందని అడుగుతారు. ఆవిడకు సడన్గా బీపీ పెరిగింది, దానివల్ల మెడ నరాలపై ఎఫెక్ట్ పడినది, సన్నటి క్లాడ్ ఏర్పడింది, అందువల్ల కోమాలోకి వెళ్ళిపోయింది అని డాక్టరు చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అయితే రుద్రాణి, రాహుల్ సంతోషిస్తారు. ప్రాణాలకు ప్రమాదం ఏం లేదుగా అని సుభాష్ అడిగితే, చెప్పలేం, మేమిచ్చే మెడిసిన్కు రెస్పాండ్ అయితే తప్ప ఏం చెయ్యలేం అని డాక్టర్ అంటుంది. ఏంటి, ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేం అన్నారా అని డాక్టర్పై కోప్పడతాడు రాజు. ఏం మాట్లాడుతున్నారు? ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతుందా? పొద్దున బాగానే ఉందిగా, అందరితో మంచిగానే మాట్లాడుతుందిగా, ఎక్కువైతే బతకదని మీరు ఎలా అంటారు? మీరే బతికించాలి అని రాజు కోప్పడతాడు. ఏం కాదని సుభాష్ ఆపుతాడు. ఐసీయూ ఇంతకుముందు ఉంటే మీకు మిగతా పేషెంట్స్కి ఇబ్బంది ఉంటుంది, ఒక్కరిద్దరు మాత్రమే ఉండండి అని డాక్టర్ చెబుతుంది. మా కోడల్ని వదిలి ఎలా ఉండగలం అని ఇంద్రాదేవి అంటుంది. ఉండి ఏం చేస్తావు? ప్రాణం పోస్తావా? పోయి ప్రాణాలు నిలబెడతావా? అందరూ వెళ్ళిపోండి, డాక్టర్ చేతిలో ఎత్తేసింది అని రాజు ఆవేశంగా అంటాడు. మీకు చెప్పే ఓపిక నాకు లేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మా అమ్మని బ్రతికించు అని బతిమిలాడుతాడు రాజు. అప్పుడైతే కావ్య మీద విరుచుకుపడి కావ్యనైతే గెంటేస్తాడు. అప్పుడైతే కావ్య రాజు అయితే విడిపోయినట్టు చూపిస్తారు. అంతలోపు కళ్యాణ్ ఈ విషయం తెలుసుకొని అయితే హాస్పిటల్కి అయితే వస్తాడు. కళ్యాణ్ ఆ విషయము తెలియగానేనైతే చాలా బాధపడతాడు. అప్పుడు రాజుకైతే ఓదార్పు ఇస్తాడు. కానీ ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఓకేనా అండి? బాయ్ అండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.